నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము ప్రార్థన మరియు చివరి హెచ్చరికలు అనే అంశం ద్వారా మనము చాలా విషయాలను మనం తెలుసుకుందాం ప్రియులారా. మొదట దేవుని బిడ్డలకు సమాధానము ఎవరిస్తారు అన్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని ఆలోచన చేస్తే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితో సమాధానము కలిగి ఉందుము. యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానము కలుగుతుంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. అలాగున్నే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనమును చూద్దాం. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఈ లోకంలో శ్రమలు తప్పకుండా వస్తాయి. వచ్చినప్పుడు మరి ఆ శ్రమల ద్వారా మనము ప్రయోజనం పొందాలి అని అంటే సహనము కలిగి ఉండాలి. అలాగున్నే యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మనము విశ్వాసం కోల్పోకూడదు, ధైర్యంగా ఉండాలి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. లోకంలో శ్రమలు వస్తాయి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలు వచ్చినప్పటికి కూడా ధైర్యంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగునే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీ 4:6-7 దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకు హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటామో, చదువుతూ ఉంటామో, మన ఉద్దేశాలు మన ఆలోచనలను బట్టి కాదు కానీ దేవుని ప్రణాళికను బట్టి మనము ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. దేనిని గురించి కూడా చింత పడొద్దు అని సెలవిస్తూ ఉంది. మరి దేని గురించి కూడా మనము చింత పడేటటువంటి వారిగా మనం ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రార్థనా విజ్ఞాపములు చేసుకుంటూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మన హృదయములకును మన తలంపులకును కావలి ఉండును. ఈ యొక్క హెచ్చరిక మాటల్లో, ప్రార్థన మరియు చివరి హెచ్చరిక మాటల్లో మనం చూస్తుంటే, మరి మన విశ్వాసానికి పునరుత్థానం ఎందుకు కీలకమైనది? మొదట మనం చూసాము, దేవుని బిడ్డలకు సమాధానం ఎవరు ఇస్తారు అన్నది చూసాము. మన విశ్వాసానికి పునరుత్థానము ఎందుకు కీలకమైనది అనేటటువంటిది మనం గమనిస్తున్నాం.